జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడినట్టే కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం బుజ్జగింపులతో ఆపద్ధర్మ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అలక వీడినట్టు చెప్తున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం పీఠం అప్పగించి ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించేందుకు అంగీకరించినట్టు ఉన్నత స్థాయి వర్గాలు ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. దీనికి బలం చేకూర్చేలా రోజంతా పలు పరిణామాలు జరిగాయి. గత 3 రోజుల్లో 2 సార్లు అధికార మహాయుతి కూటమి భేటీలకు డుమ్మా కొట్టిన షిండే 3 రోజుల తర్వాత మంగళవారం ముంబై చేరుకున్నారు. కాసేపటికి ఫడ్నవీస్ అయిన అధికార నివాసానికి వెళ్లారు. నేతలిద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. మరోవైపు అధికార కూటమి భాగస్వామి ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కూడా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో రేపు మహాయుతి 2.0 సర్కార్ కొలువు తీరనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవంకులే. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మహారాష్ట్రలో ఘనమైన విజయం అందుకున్న బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.